పెట్టుకుంటాడు. వీడికి వెంకటేశ్వర దగ్గర వచ్చే డబ్బులు జీతంగా కావాలి. అది మనం వేసే భిక్ష 60,000 70,000 లక్ష జీతంగా తీసుకుని సర్టిఫికెట్లో హిందూ పెట్టుకుని కులం కార్డు ఆధారంగా ఉద్యోగం తెచ్చుకుని ఈ విధవ మన దేవుడిని సైతాన్ అంటూ ఎక్కడ బతుకుతాడు. చెప్పానుగా, తినేది ఇంటిమూడు సొమ్ము, పాడేది డాష్ పాట. మీరు తెలుసుకోండి, ఆ మిగిలిన తెలుసు కదా మీకు. సో కాబట్టి మనం డబ్బులు వేస్తున్నామంటే ఎవరిని పోషిస్తున్నట్టు? ఇలాంటి దగులుబాజీలు పోషిస్తున్నట్టు. మన శ్రీశైలంలో ఒకటి దొరికాడు. ఇంకా తిరుపతిలో అయితే కనీసం ఒక 2,000 మంది పైన ఉన్నారు. ఎందుకు పోషించాలి చెప్పండి? వెళ్ళే మీరు కష్టపడి వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ వేస్తారా? కాబట్టి హుండీలో వేసే ముందు ఈ డబ్బుతో ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు మీరు హుండీలో వేయాలనుకున్నారు. 1000 రూపాయలకి ఎన్ని భగవద్గీతలు వస్తాయి? గోరఖ్పూర్ వాళ్ళు 20 రూపాయల భగవద్గీతలు ఎన్ని వస్తాయి? 1000 రూపాయలకు ఒక 50 వస్తాయా? తీసుకోండి. చక్కగా మీకు కావాల్సి మీ పేరు ఒకటి స్టాంప్ వేసి మీ పిల్లలతో గిఫ్ట్ ఇప్పించండి. పిల్లలు బంగారాలు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే అయితే మా సహదేవ్ గారు వస్తూ ఓ మంచి పని చేద్దామన్నారు. ఆ సాల్యూట్ టు అవర్ ఇండియన్ సోల్జర్స్ అనేటువంటి ప్లకార్డ్ నేను పట్టుకుని బండి మీద వెనకాల కూర్చుని వస్తున్నాను. ఎక్కడ ఆగితే అక్కడ చూపిస్తూ, ఆగకపోయినా చూపిస్తూ. సో పిల్లలు, స్కూల్ పిల్లలు వెళ్తున్నారు. వాళ్ళు ఒకడు చూశాడు అని వాళ్ళకి మిగిలిన వాళ్ళు చెప్పేశారు. ఆ పిల్లలు నిలబడి వెళ్తున్న బస్సులో జిందాబాద్ జిందాబాద్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్, ముర్దాబాద్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, ముర్దాబాద్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్. చూడండి, పిల్లలు ఇంకా చెడిపోలేదు, అవి బంగారాలే, అవి వజ్రాలే అని చెప్పడానికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవ్వదు ఇప్పుడే నేను వచ్చినప్పుడు. సో కాబట్టి పిల్లలకి మీ చేతితో భగవద్గీతలు కొని గుడికి వెళ్ళండి. ఏదో గుడికి వెళ్ళండి, ఏదో అకేషన్గా వెళ్ళండి. మా కిషోర్ గారు చెప్పారు, రేపు శివరాత్రి కదా ఎల్లుండ కేసరగుట్ట, అక్కడ నేను కొన్ని భగవద్గీతలు పట్టుకెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇస్తానండి. అలాగే ఎవరో వైజాగ్ అని చెప్పారు, గురుగారిని మేము టేబుల్ వేసి సముద్రం దగ్గర కొన్ని 2-3 లక్షల మంది స్నానం చేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ ఒక బొట్టు పెట్టడం, ఒక పేపర్ ఇవ్వడం. ఆ పేపర్లో మన ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి అలా చేద్దామని మేము అనుకుంటున్నామండి అన్నారు. వై డోంట్ యూ? మీరు ఎందుకు చేయరు? కాబట్టి హుండీలో డబ్బులు వేయకుండా ఆ డబ్బులతో స్టిక్కర్లు కొట్టించండి, ఆ డబ్బులతో మన ధర్మానికి సంబంధించిన పాంప్లెట్స్ కొట్టించండి, అలాగే భగవద్గీతలు కొనండి, అలాగే గోశాలకు ఇవ్వండి, అలాగే మన దేశం కోసం మన కోసం ప్రాణాలు పెట్టినటువంటి సైనికుల కుటుంబాలకు ఇవ్వండి. అలాగే మనం ఇలా మాట్లాడడానికి కారణం లోపల పుట్టుంటేనే జరుగుద్ది. ఎవడు లేకపోయినా మనం బతకచ్చు, రైతు లేకపోతే బతకలేం. అటువంటి రైతు కుటుంబాలకి విత్తనాలు కొనివ్వండి, ఈ దేశం బాగుపడుతుంది. అంతేగాని గుళ్ళల్లో వేయకండి, గుళ్ళల్లో వేయకండి. మీరు ఏ గుళ్ళో వేస్తే బాగుంటుందంటే, ఈ దేవాదాయ శాఖ కబంధ హస్తాల్లో లేని టెంపుల్స్ ఉంటాయి కదా, అందులో వేయండి. ఆ పూజారి బతుకుతాడు. అందుకే సే నోటు ఉండి ఇది బాగా ప్రాపగేట్ చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మన యొక్క ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లలు ఒకరుంటే ఒకరు, 2 3 ఉంటే వాళ్ళకు ఒక చిన్న హుండీ, కిడ్డీ బ్యాంక్ అంటే కదా, ఈ కిడ్డీ బ్యాంకు ఒక దాని మీద ఈ ధనం దేశం కోసం ధర్మం కోసమే వినియోగిస్తాను అని రాసి ఒక స్టిక్కరో పేపరో అంటించి వాళ్ళతో రోజు 10 రూపాయలు అందులో వేయించి, మినిమం 10 రూపీస్. ఆ పైన మీ ఇష్టం. ఆ 10 రూపాయలు వేస్తే సంవత్సరానికి 4,000 అవుతుంది. 2 పిల్లలు ఉంటే 8,000 అవుతుంది. ఇంకో 2,000 మీరేంటి, 10,000. సంవత్సరానికి 10,000. ఇలాంటి హుండీలు 100 అయితే ఎంత అవుతుంది? 10 లక్షలు. ఒక ఏరియాకి సంవత్సరానికి 10 లక్షలు వస్తే గుడి బాగు చేయడం, కొత్త గుడి కట్టచ్చు. అవునా కదా? కిడ్డీ బ్యాంక్, ఓన్లీ కిడ్డీ బ్యాంక్. చిన్న మార్పు పెద్ద మార్పుకి కారణం అవుతుంది. చిన్న ప్రయత్నం చేయండి. కాబట్టి మనం ఖచ్చితంగా మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం కింద స్థాయి నుంచి పనిచేయాలి. నేను ఇప్పుడు వస్తూ కూడా ఇంకో విషయంలో సంతోషపడ్డాను. లిడ్ క్యాప్ అని ఉంటుంది కదా, లిడ్ క్యాప్, ఈ చెప్పులు కుట్టేవి చిన్న షాప్. అటువంటి షాపు మీదుగా బండి వస్తుంది, ఆయనకి బొట్టు ఉండదు. ఖచ్చితంగా ఆయన మతం మార్చేసి ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఆయన ముఖం చూసా, చక్కగా బొట్టుంది.
అలా ముందుకు వస్తున్నాం, ఏదో బ్యాంకు ముందు సెక్యూరిటీ గార్డ్ కొట్టుంది, ఇద్దరు కుర్రవాళ్ళు చక్కగా పెద్ద బొట్టు పెట్టుకుని వస్తున్నారు, ఇంకో ఆడపిల్ల చక్కగా కట్టు బొట్టుతో చక్కగా ఉంది. అంటే మన సమాజం వింటుంది, చెప్పేవాడు లేడు. కాబట్టి మనం నోరిప్పుదాము, చెబితే వింటారు, అనుమానం ఏం లేదు. మన పిల్లలు ఇప్పటికీ కూడా తెల్ల కాగితాలే. ఈ తెల్ల కాగితాలను పాడు చేసే వాళ్ళం మనమే. సెయింట్ జాన్స్లో పెట్టి, సెయింట్ గాన్స్ ఇంకో దాంట్లో పెట్టి మన పిల్లలకి స్లీవ్లెస్, సిగ్గులెస్, బొట్టిలెస్, బట్టలెస్, బ్యాంగిల్లెస్, బ్రెయిన్లెస్, టోటలీ యూజ్లెస్ అలా తయారు చేస్తున్నాం, మనమే తయారు చేస్తున్నాం. పిల్లలకు గాజులు ఉండవు. అందుకే ఈ స్కూల్స్కి నేను పేరు పెట్టా, WTC అని. అంటే ఏంటి తెలుసా? వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాదు, వీడియో ట్రైనింగ్ సెంటర్. అవునా కదా? బాగా గుర్తుపెట్టుకోండి. మన చదువు దేనికండి? మన చదువు దేనికి? సంస్కారం నేర్పడానికి. ఎక్కడ సంస్కారం వస్తుంది? అమ్మ బిజీ, నాన్న బిజీ, అవి పెద్ద అయ్యేసరికి మొత్తం గది బిజీ. స్కూల్లో ఏం నేర్పరుగా, కానీ వీడిని కనేయాలి. అత్యుతిగా కనేసి వీడికి 2 ఏళ్ళు రాకుండానే స్కూల్లో చేర్పించేది, ఓ 2 లక్షలు కట్టేసి. వీడు పెరిగిన తర్వాత ఏమవుతాడు? ఇంటికి భారం. అమ్మ నువ్వు ఇంట్లో ఉంటే ఘోరం, తప్పదు, నేను చేస్తాను ఈ నేరం అని తీసుకెళ్ళి అక్కడ దూరంగా పెట్టారు. అవునా కదా? మీరు కావాల్సి చెక్ చేయండి. మన యొక్క సనాతన ధర్మంలో ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ హోమ్ పేరు విన్నారా? విడాకులు పేరు విన్నారా? కానీ మన దరిద్రం ఏంటి తెలుసా? ఇండియా ఈజ్ ఎ సెకండ్ కంట్రీ ఇన్ విడాకులు, డైవోర్స్లో మనం 2వ స్థానంలో ఉన్నాం. మీ చరిత్ర చూడండి, ఎక్కడైనా ఏ ముని కానీ, ఋషి కానీ, రాజు కానీ ఇచ్చారా విడాకులు? టాపిక్ లేదు మనకి. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత పొద్దున్నే మా విడాకులు, సాయంత్రం మా విడాకులు, ఇలా తయారైపోయాయి. కాబట్టి ఇది మన సంస్కృతి కాదు. మన సంస్కృతి మనం రక్షించుకోవాలి, మన కుటుంబ వ్యవస్థను మనం రక్షించుకోవాలి. అలాగే ఇంకొక సలహా కూడా చెప్తాను. అందరూ పెద్దవాళ్ళు కాబట్టి అందరూ కుర్రవాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. ఎంతమందిని కంటారా అని అడిగితే సహజంగా లింగం అంటే ఓ లింగాన్ని కనేసి ఈ బోడి లింగం గాడు గమ్మున ఉంటాడు. మహా అయితే 2 కంటాడు. ఎందుకంటే గోడ మీద రాసిన ప్రతి కొటేషను నా కోసమే అని హిందువు మాత్రమే అనుకుంటాడు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నేను. అదేదో యాడ్ ఇచ్చేవారు గోడ మీద, బడికి వెళ్ళేటప్పుడు చదివేవాళ్ళం. 2 ముద్దు, 2 లేక 3 అది ఫస్ట్. ఆ తర్వాత 2 ముద్దు, 5 వద్దు. ఆ తర్వాత 1 అన్నం, ఓన్లీ పన్నం. మరి ఇక్కడ ఉన్న ఓవైసీ బ్రదర్లో పెద్ద ఆయన మాట చెప్పాడు, మంచి మాట. హిందువులు బెడ్రూమ్లో కూడా మగాళ్ళు కాదు, పవర్ కోసం ఏదో కిల్లి తింటారు. ఎందుకంటే వాళ్ళు చక్కగా 25 అని పెంచుకుంటున్నారు. 2% ఉండేవాళ్ళు 25% వేరు ఈ దేశంలో. మరి పాకిస్తాన్ 20% ఉండేవాళ్ళం, 1% అయిపోయాం. ఇక్కడ కూడా 80-90 ఉండేవాళ్ళం, 70కి లోపు అయిపోయింది. రేపు 2021లో సెన్సస్ జరిగితే అప్పుడు నిజాలు బయటపడతాయి. ఇది కాకుండా ఇంకో పక్కన పాస్టర్లు మాత్రం వన్నాం. ఎక్కడ పడితే అక్కడ ప్రతి గోడకి పోస్టు, ప్రతి వీధికి పాస్టు, మనం వెళ్ళిపోతాం ప్లాస్టర్. అవునా కదా? వీడేమో పేరు రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరం, ఇదే పేరు. కులం వాడేసుకుంటాడు, పేరు వాడేసుకుంటాడు, మతం వాడేసుకుంటాడు. ప్రసాద్ ఇస్తే నేను మొన్నే చెంపండి, ప్రస్తుతానికి కంపండి అంటాడు. అంటే ఎవడైతే వీడు హిందూ అని మనం అనుకుంటామో వాడు హిందువుగా లేడు. వీళ్ళకి తోడు మళ్ళీ సెక్యులర్ కుక్కలు, దే ఆర్ మోర్ డేంజరస్ దెన్ 1 and 2. ఈ సెక్యులర్ కుక్కలు చాలా ప్రమాదం. కాబట్టి మీరు ఇంట్లో హుండీ పెట్టండి, ఆ హుండీతో గోసేవ చేయండి, ఆ హుండీతో ధర్మసేవ చేయండి, దేశ సేవ చేయండి, రైతుకు సేవ చేయండి, ఆ విధంగా దేశాన్ని సేవ చేయండి. కానీ ఈ దేవాదాయ శాఖ గుళ్ళల్లో హుండీల్లో మాత్రం ₹1 కూడా వేయకండి. మేము స్టిక్కర్లు ఇస్తాం, ఇది అయిపోయిన తర్వాత స్టిక్కర్లు తీసుకోండి. ప్రతి బండికి ముందు వెనక కూడా ఐఎమ్ ఏ ప్యూర్ హిందూ, ఐఎమ్ నాట్ సెక్యులర్ అని రాయండి. యాక్చువల్గా మేము స్టిక్కర్ ప్రింట్ చేసే ముందు ఐఎమ్ నాట్ సెక్యులర్ డాగ్ అని రాసాం, కానీ కుక్క ఫీల్ అవుతుందని అది తీసాం. ఎందుకంటే కుక్క విశ్వాసానికి ప్రతీక కదా, అది వాళ్ళకి వాడడానికి లేదుగా. ఆ విశ్వాసం లేకపోతేనే కదా వాడు సెక్యులర్ డాగ్ సెక్యులర్ అయ్యేది. సో కాబట్టి మనం నేను ఈ స్టిక్కర్ ఇచ్చినప్పుడు మాట చెప్తుంటాను ఏంటంటే, పాషన్న మతాలు మన కొంపలు అంటిస్తాయి, మనం కనీసం కొంపకో స్టిక్కర్ అంటిద్దాం.
జై శ్రీరామ్. కాబట్టి మనం ఏమేం చేద్దాం, ధర్మం కోసం నేను ఎంత టైం ఇవ్వగలను, నేను ఎంత ధనం ఇవ్వగలను, నేను ఏం పని చేయగలను, అట్లీస్ట్ ఐ కెన్ టాక్, మాట్లాడదాం. రైల్లో వెళ్తున్నాం, మరి తప్పదు, వాళ్ళు ఇచ్చే తీగ తప్పలేదు, వాళ్ళనే తిట్టాను. మొన్న ప్రయాగ నుంచి వస్తున్నా, నేను రైల్లో అలా ఎక్కామంతే ఓ బ్యాచ్ కూర్చుంటారు, వాళ్ళు యాత్రకి వెళ్ళి కాశీ నుంచి వస్తున్నారు. గురుగారు నమస్కారం అన్నారు. వాళ్ళ సంస్కారానికి బాగానే ఉంది, కానీ అక్కడ ఏం చేశారు వీళ్ళు, ఒక ఇవి ఉంటాయి కదా మన సూట్ కేసులు ఏవో పెట్టి దాని మీద ఒక టవల్ వేసి పెంకు తీత పోగలం, అర్థం కదా, ప్లేయింగ్ కార్డ్స్.